హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఇండియన్ రైల్వేస్లో జాబ్ సాధించాలి అని ఏం గల అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైన్ మేనేజర్, గూడ్స్ గార్డ్ ఉద్యోగాల భర్తీకై ఈ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. అసిస్టెంట్ లోకో పైలట్ అనేవి 827 వేకెన్సీస్ ఉన్నాయి. గూడ్స్ గార్డ్ జాబ్స్ అనేవి 375 వేకెన్సీస్ ఉన్నాయండి. మొత్తంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 1202 వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, శాలరీ ఏ విధంగా ఉండనుంది, ఎంపిక ప్రక్రియ, చివరి తేదీ తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఆల్ ఓవర్ ఇండియా అందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనండి. ఇక పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాలకు వెళ్ళినట్లయితే సౌత్ ఈస్టర్న్ రైల్వే తన అఫీషియల్ వెబ్సైట్ అయిన www.rrcser.in వెబ్సైట్ యందు ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగిందండి. ఆర్పీఎఫ్ మరియు ఎస్ఆర్పీఎఫ్ సిబ్బంది, లా అసిస్టెంట్స్, క్యాటరింగ్ ఏజెంట్స్, జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటేటివ్ మినహా మిగతా సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని అన్ని అర్హత గల రెగ్యులర్ రైల్వే ఉద్యోగాల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించారండి. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 12th June 2024గా నిర్ణయించారు. డేట్ ఆఫ్ అప్లికేషన్ May 13th 2024. ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ May 13, 2024 అండి. May 13, 2024 నుంచి June 12, 2024 వరకు అయితే గడువు అయితే ఇవ్వడం జరిగింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడాను ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు గాను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది www.rrcser.co.in ఈ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అర్హతగా ఇవ్వడం జరిగిందండి. ఇక మనం కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ చూసుకుందాం. ఫస్ట్ ముందుగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు సంబంధించి 827 వేకెన్సీస్ ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 420, ఎస్సీ కేటగిరీలో 129, ఎస్టీ కేటగిరీలో 74, ఓబీసీ కేటగిరీలో 204, మొత్తంగా 827 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ కానీ చూసుకున్నట్లయితే 5,200 నుంచి 20,200 ప్లస్ జీపీ విత్ 1,900 రూపీస్ అండి. లెవెల్ 2 పే స్కేల్ కింద 7th పీసీ కింద 7 సిపిసి కింద ఈ పే స్కేల్ కింద మనకి శాలరీ అయితే అందిస్తున్నారండి. ఇక దీనికి సంబంధించి అర్హత కానీ చూసుకున్నట్లయితే మెట్రిక్యులేషన్ లేదా ఎస్ఎస్ఎల్సి ఉత్తీర్ణతతో పాటుగా ఐటీఐ అర్హతను కోరడం జరిగిందండి. ఐటీఐ అర్హత ట్రేడ్స్ అనేవి కాయిల్ విండర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఆర్ ఫిల్టర్ ఆర్ హీట్ ఇంజిన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మెషినిస్ట్, మెకానిక్ డీజిల్, మెకానిక్ మోటార్ వెహికల్, millwright maintenance, mechanic or mechanic radio and TV refrigeration and air conditioning mechanic, tractor mechanic or turner or wireman ఈ అర్హత గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వబడిందండి. లేదా 3 సంవత్సరాల డిప్లొమా కోర్సుని మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఇక ఎంపిక స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా సింగిల్ స్టేజ్ పరీక్షలో ఎంపిక అనేది నిర్వహించబడుతుందండి. దీంతో పాటుగా యాప్టిట్యూడ్ టెస్ట్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఫైనల్ ఎంపిక అయితే నిర్వహించబడుతుంది. నెక్స్ట్ ట్రైన్స్ మేనేజర్, గూడ్స్ గార్డ్ పోస్టుకు సంబంధించి టోటల్ వేకెన్సీస్ అనేవి 375 ఉన్నాయండి. కేటగిరీ వైజ్ కానీ బ్రేకప్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీలో 188, ఎస్సీ కేటగిరీలో 59, ఎస్టీ కేటగిరీలో 27, ఓబీసీ కేటగిరీలో 101, మొత్తంగా 375 వేకెన్సీస్ ట్రైన్స్ మేనేజర్, గూడ్స్ గార్డ్ని భర్తీ చేస్తున్నారు. వీరికి పే స్కేల్ అనేది 5,200 నుంచి 20,200 విత్ జీపీ 2,800 రూపీస్ అండి. లెవెల్ 5 పే స్కేల్ కింద 7 సిపిసిలో వీరికి అందజేయడం జరుగుతుంది. ఇక ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా డిగ్రీ లేదా తత్సమాన అర్హత గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించబడింది. స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ ఎంపిక అయితే నిర్వహించబడుతుందండి. ఏజ్ లిమిట్ వయో పరిమితి కానీ చూసుకున్నట్లయితే ద అప్పర్ ఏజ్ లిమిట్ విల్ బి 42 years ఫర్ జనరల్ క్యాండిడేట్స్ అండి. జనరల్ అభ్యర్థులకి
18 నుంచి 42 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 18 నుంచి 47 సంవత్సరాలు, ఓబీసీ వారికి 18 నుంచి 45 సంవత్సరాలు ఇవ్వడం జరిగిందండి. లోయర్ డేట్ ఆఫ్ బర్త్ అనేది 1/7/2006గా ఇవ్వడం జరిగిందండి. ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కింద మెట్రిక్యులేషన్ అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ని ఆధారంగా ఏజ్ అనేది నిర్ధారించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఎటువంటి ఫీ అనేది లేదండి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ అనేది కానీ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే టైంలో వారికి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఇక్కడ ఒక మెయిల్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఈ మెయిల్ కానీ మీ యొక్క క్వరీస్ ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే మెయిల్ చేసినట్లయితే మీకు వారు మీ యొక్క సందేహాలను తీరుస్తూ ఒక రిప్లై మెయిల్ అయితే రావడం జరుగుతుందండి. సో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే cmrrcraILNET@gmail.comకి మీరు మెయిల్ చేసినట్లయితే ఆల్ వర్కింగ్ డేస్లో మెయిల్ చేసినట్లయితే మీకు రిప్లై అయితే రావడం జరుగుతుందండి. దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది 12/6/2024గా ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే విధానం స్టెప్ బై స్టెప్గానే ఒకసారి చూసుకున్నట్లయితే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులందరూ కూడా www.rrcscr.co.in వెబ్సైట్ అందు వెళ్ళవలసి ఉంటుందండి. అక్కడ క్లిక్ చేసినట్లయితే GDCE 2024 ఆన్లైన్ ఈ అప్లికేషన్ అనేది మీకు అక్కడ కనిపిస్తుందండి. అది క్లిక్ చేసినట్లయితే మీకు న్యూ రిజిస్ట్రేషన్కి ఫార్వర్డ్ అవుతుంది. న్యూ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఫస్ట్ ముందు మీ బేసిక్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుందండి. బేసిక్ డీటెయిల్స్ అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ కమ్యూనిటీ, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరుగుతుందండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు మీ యొక్క మొబైల్కి మరియు మీరు ఏదైతే ఈమెయిల్ ఐడి అక్కడ ప్రొవైడ్ చేస్తారో రెండింటికి కూడా మెసేజ్ రూపంలో రావడం జరుగుతుందండి. ఇక అదేవిధంగా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అభ్యర్థులు జాగ్రత్తగా ఉంచవలసి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మరి లేదంటే మళ్ళీ ఇంకొకసారి మీరు వెబ్సైట్లో లాగిన్ అవ్వాలనుకున్న ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా మాత్రమే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత మీరు మీ యొక్క డాష్ బోర్డ్ అంటే అభ్యర్థుల యొక్క డాష్ బోర్డ్ యందు మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడాను కనిపిస్తాయండి. మీరు ఇప్పుడు ఏవైతే ఫిల్ చేస్తారో అవన్నీ కనపరుస్తాయండి. అవన్నీ సరిగ్గా సరిపోయాయి అనుకున్నట్లయితే మీరు సేవ్ చేసి కంటిన్యూ కొడతారు. కంటిన్యూ కొట్టిన తర్వాత మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయమని అడగడం జరుగుతుందండి. అవన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ చేసి కంటిన్యూ కొడతారు. కంటిన్యూ కొట్టిన తర్వాత మీరు ఏవైతే ఎడ్యుకేషనల్ మరియు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఇప్పుడు మెన్షన్ చేస్తారో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడాను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. స్కాన్ చేసి అప్లోడ్ చేసి మళ్ళీ సేవ్ చేస్తారు. సేవ్ చేసి కంటిన్యూ కొట్టిన తర్వాత మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఒకసారి ఈ సబ్మిషన్ అయితే జరిగిందో దాని తర్వాత మీరు ఎటువంటి చేంజెస్ చేయడానికి వీలవ్వదు. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ముందే మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడాను స్కాన్ చేసి ముందు రెడీగా పెట్టుకొని ఒక్కొక్కటి అప్లోడ్ చేయవలసిందిగా ఇక్కడ తెలపడం జరిగిందండి. దీని తర్వాత మీ యొక్క ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ప్రింట్అవుట్ తీసుకొని ఫ్యూచర్ రిఫరెన్స్ కోసము జాగ్రత్తగా ఉంచవలసి ఉంటుంది. ఇక ఈ ప్రింట్అవుట్ యొక్క హార్డ్ కాపీని పంపవలసిన అవసరం అయితే ఏమీ లేదు. డు నాట్ సెండ్ హార్డ్ కాపీ ఆఫ్ ద అప్లికేషన్ అని క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఎటువంటి హార్డ్ కాపీ పంపవలసిన అవసరం లేదు. అలాగే ఈ దరఖాస్తు ప్రక్రియకి సంబంధించి ఎటువంటి ఫీ రుసుము కూడా చెల్లించవలసిన అవసరం లేదండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు ఇండికేట్ దేర్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అండ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి. అంటే ఏంటి అంటే ఫ్యూచర్ పర్పస్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి మరియు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ను కలిగి ఉండాలండి. దీనికి సంబంధించి మీరు ఏవైతే ప్రొవైడ్ చేస్తారో వాటికి మాత్రమే మీకు ఫ్యూచర్ కరస్పాండెన్స్ సంబంధించి ఏమైనా మెసేజెస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ రావడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒకే ఒక అప్లికేషన్ పెట్టవలసి ఉంటుందండి. ఒకవేళ రెండింటికి కానీ అర్హత ఉన్నట్లయితే వేరువేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక అప్లికేషన్లో రెండింటికి దరఖాస్తు చేసుకునేందుకైతే అవకాశం లేదు. ఇక అదేవిధంగా ఇతర ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు వారి యొక్క ఫోటోని 15 to 40 KB మధ్యలో ఆ సైజులో వారి యొక్క ఫోటోని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. రీసెంట్ పాస్పోర్ట్ సైజు కలర్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీని తర్వాత ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ ఏదైనా కేటగిరీ కమ్యూనిటీ క్లెయిమ్ చేస్తున్న అభ్యర్థులైతే వారు గవర్నమెంట్ ఫార్మేట్లో వారి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కానీ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుందండి. దీని తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాంతో మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ ఎంపిక అయితే నిర్వహించబడుతుంది. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ అంటే 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. ఇక మినిమం పర్సంటేజ్ ఆఫ్ ఎలిజిబిలిటీ
కేటగిరీ వైజ్ మినిమం పర్సెంటేజ్ ఎంత రావాలంటే అన్రిజర్వ్డ్ వారికి 40% మార్క్స్ రావాలండి, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వారికి 30%, ఎస్సీ అభ్యర్థులకి 30%, ఎస్టీ వారికి అయితే 25% మినిమం మార్క్స్ ఎలిజిబిలిటీ కోసం మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్గా ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత హాల్ టికెట్స్ కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్కి 2 వీక్స్ ముందు ఈ అడ్మిట్ కార్డ్స్ హాల్ టికెట్స్ అనేవి రావడం జరుగుతుందండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కానీ చూసుకున్నట్లయితే విల్ బి డన్ ఓన్లీ ఫర్ దోస్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఎవరైతే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వారికి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి షార్ట్ లిస్ట్ చేయబడతారు. వారికి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించబడుతుందండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అభ్యర్థులు వారి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్, ఎంప్లాయీ సర్టిఫికేట్, రిలీవింగ్ లెటర్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. బిఫోర్ అప్లయింగ్ ద క్యాండిడేట్ షుడ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ అంటే ఏంటి అంటే దరఖాస్తు చేసుకోవడానికి ముందుగానే అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ని కేర్ఫుల్గా చదివి వారి యొక్క అర్హత ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఇక అదేవిధంగా ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కానీ లేదంటే ఫోటో సరిగ్గా అప్లోడ్ చేయకపోయినా లేదా ఫోటోని క్యాప్తో కానీ సన్ గ్లాసెస్తో పెట్టుకొని అలాంటి ఫొటోస్ అప్లోడ్ చేసిన అటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడాను ఇన్వాలిడ్గా చేయబడతాయని చెప్పి మెన్షన్ చేయడం జరిగిందండి. అప్లికేషన్స్ విచ్ ఆర్ ఫిల్డ్ ఇన్ లాంగ్వేజ్ అదర్ దెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే అప్లికేషన్ని ఫిల్ చేయవలసి ఉంటుందండి. అప్లికేషన్స్ వేర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఆర్ నాట్ అప్లోడెడ్. ఎక్కడైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదో అటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఇన్వాలిడ్గా గుర్తించబడతాయని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి అన్ని ముఖ్య వివరాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక ద ఎంప్లాయీస్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ ద వెబ్సైట్ www.rrcscer.co.in ఫర్ రెగ్యులర్లీ టిల్ ఫైనలైజేషన్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వారందరూ కూడాను ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ని రెగ్యులర్గా విజిట్ చేసినట్లయితే దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడాను ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే పోస్ట్ చేయబడతాయని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఇస్ 12th June 2024. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఎవరైతే ఇండియన్ రైల్వేస్లో జాబ్ సాధించాలని ఏమి ఉంటారో వారందరికీ కూడా ఇది చాలా మంచి నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని ఇండియన్ రైల్వేస్లో మీరు ఒక మంచి జాబ్లో స్థిరపడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.